నిజ జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్య అంటే నిజ జీవితంలో ఎదురయ్యే సంఘటనల్ని సినిమాలుగా తీస్తుంటామని సినిమా వాళ్ళు చెప్తుంటే, సినిమాలను చూసి మేము నిజ జీవితంలో చేశామని నేరస్తులు చెప్తుంటారు పట్టుబడ్డప్పుడు. ఇప్పుడు 'దృశ్యం' సినిమా తరహాలోని ఉదంతం గుజరాత్‌లోని పాటన్‌లో చోటు చేసుకుంది. ప్రియుడు భరత్‌తో పారిపోయేందుకు పక్కాగా వ్యూహం పన్నినటువంటి వివాహిత గీతా అహిర్ కథ కాస్త అడ్డం తిరగడంతో పోలీసులు దొరికిపోయింది. ఈ ప్రయత్నంలో వీళ్ళిద్దరు కలిసి అమాయకుడైన హర్జీభాయ్ సోలంకి 56 ఆయన్ని చంపి 'దృశ్యం' సినిమా చూపించాలనుకోవడం ఇందులో మరో దారుణం. గుజరాత్‌లోని పాటన్ జిల్లా సంతాల్పూర్ తాలూకా జకోట్రా గ్రామంలో ఈ ఘటన జరిగింది. పాటన్ ఎస్పీ నయీ ఈ విషయాలు మీడియాకు చెప్పుకొచ్చారు. భర్తని ఏమార్చి భరత్తో వివాహేతర సంబంధం పెట్టుకున్న గీత ఎవరికి అనుమానం రాకుండా అతడితో కలిసి రాజస్థాన్కి వెళ్ళిపోయి బతకాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఆ ప్రణాళికను సిద్ధం చేసి భరత్కి చెప్పింది. దీని ప్రకారం ఓ శవం కోసం రాత్రివేళ రోడ్డుపై ఒంటరిగా కనిపించిన హర్జీభాయ్ సోలంకిని భరత్ హత్య చేశాడు. ముందుగా అనుకున్నట్టు ఆ శవాన్ని మంగళవారం రాత్రి జకోట్రా గ్రామ శివారికి చేర్చాడు. అందరు నిద్రపోయాక ఇంటి నుంచి బయటపడిన గీత ప్రియుడితో కలిసి ఆ శవానికి తన దుస్తులేసి కాళ్ళకు గజ్జెలు తొడిగింది. ఆ తర్వాత శవాన్ని పెట్రోల్తో తగలబెట్టి ఇద్దరు కలిసి పారిపోయారు. కుటుంబ సభ్యులు తన శవమే అనుకుని వెతకడం మానుకుంటారని గీత వ్యూహం. అర్ధరాత్రి ఇంట్లో గీత లేదన్న విషయాన్ని గుర్తించిన ఆమె భర్త, కుటుంబ సభ్యులు వెతుకులాట ప్రారంభించారు. గ్రామ శివారులో కుంట పక్కన సగం కాలిన శవాన్ని చూసి గీతగానే భావించారు. ఆ తర్వాత పురుష శవంగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు జోధ్పూర్కి వెళ్లేందుకు పాలన్పూర్లో రైలు కోసం ఎదురు చూస్తున్న గీతా భరత్లను అరెస్ట్ చేశారు. 'దృశ్యం 2' సినిమాల స్ఫూర్తితో ప్రణాళిక రచించినట్టు పోలీసులకు గీత చెప్పింది.